హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదొచ్చేసరికి మా చిన్నోడు అన్నప్రసన్నం వీడియో అనమాట. యాక్చువల్‌గా ఫస్ట్ టైమ్ అన్నం పెట్టేటప్పుడు అప్పుడు మాకు యూట్యూబ్ ఛానల్ లేదు. మామూలుగా షూట్ చేస్తున్నామనమాట. వీడియో మెమరీ కింద ఉండాలని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు రీల్స్ చూస్తుంటే ఒక బాబుది అన్నప్రసన్నం వీడియో చూసి ఇప్పుడు గుర్తొచ్చిందనమాట. అది మా బాబుది కూడా ఉంది కదా! అన్నప్రసన్నం వీడియోని అప్‌లోడ్ చేద్దామని మీరు కూడా చూస్తారు కదా! మా చిన్నోడు ఫస్ట్ ఏం పట్టుకున్నాడనేసి. అనిపించిందనమాట. అందుకనే వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. చూడండి చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. మా చిన్నోడు ఎలా ఉండేవాడు, 6 మంత్స్‌కి ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడో ఫుల్ తేడా తెలుస్తుంది. అప్పుడంతా చాలా బాగుండేవాడు. ఇప్పుడు మాత్రం పాడైపోయాడనమాట తిండి తినక. అప్పుడు ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగే కాబట్టి కొంచెం బానే ఉండేవాడనమాట. అదేంటో నేను యాక్చువల్‌గా నేను ఏ బుక్ గాని, లేదంటే దేవుడి ఫోటో గాని పట్టుకుంటాడనుకున్నాను. అమ్మా ఏందిరా అమ్మ నీ అమ్మ నువ్వు గడపతి చేసుకోవాలి గిదారా నీ కానీ మా చిన్నోడి ఎక్స్‌పెక్టేషన్స్ వేరు. మా ఎక్స్‌పెక్టేషన్స్ వేరనమాట. మేము అవుతనుకుంటే మా చిన్నోడు ఇంకోటి పట్టుకున్నాడు. పోనీలే నెక్స్ట్ టైమ్ అయినా పట్టుకుంటాడేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. అస్సలు పట్టుకోలేదనమాట. అదేంటో మా చిన్నోడికి ఏది నచ్చితేనే అదే చేస్తాడు. మేము ఇప్పుడు ఎలా ఉన్నాడంటే మా చిన్నోడి సిట్యుయేషన్ అబ్బే! ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గాని, మెంటల్ గాని స్ట్రెయిను. అలా ఉంటదనమాట మా చిన్నోడితోని. మా చిన్నోడికి అసలకే బద్ధకం ఎక్కువ. ఇంకా అలాంటిది ఇలాంటివి పట్టుకోరా అంటే పట్టుకుంటాడు. అస్సలు రావట్లేదు. మా బావ, అత్తయ్య, మా అమ్మగారు మొత్తం పిలుస్తూనే ఉన్నారు. ముగ్గురు కలిపి రా చిన్న ఇగో ఇది పట్టుకో, ఇది పట్టుకో అని చెప్పి సౌండ్ చేస్తా ఉన్నారు అత్తయ్య. సో, అందుకని అలా పాకుతా వచ్చాడనమాట. మా చిన్నికి ప్యాంట్ ఏస్తే అస్సలు నచ్చదు. ఇంక ఎలాగోలాగ బలవంతంగా ఏసాము. ఇంకా జాయిగా పాకురుకుంటూ వచ్చాడు. తప్పతే ఇంకా అన్నట్టు చూసుకుంటూ. హమ్మయ్య అనిపించింది. దేవుడి ఫోటో పట్టుకున్నాడు. ఫస్ట్ అయితే ప్రసాదం పట్టుకున్నాడు. పరమాన్నం, తర్వాత మనీ పట్టుకున్నాడు. తర్వాత దేవుడి ఫోటో అయితే పట్టుకున్నాడనమాట. ఎన్ని కావాలితే మనం ఏమనుకుంటున్నామో అయన్నీ పెట్టొచ్చు కదా! సో, అందుకే మేము జస్ట్ అవే మాత్రమే పెట్టాం. బుక్కు, పెన్, ఇంకా పరమాన్నం, దేవుడి ఫోటో, డబ్బులు, బంగారం, కత్తి పెట్టామనమాట. అంతకు మించి ఎక్కువేం పెట్టలేదు. జస్ట్ అవే మేము ఎక్స్‌పెక్ట్ చేసినయనమాట ప్రస్తుతానికి వాడి నుంచి. సో, అందుకని చెప్పేసి. ఇంకా నేనైతే శారీ కట్టుకున్నాను. అప్పుడు మామూలుగానే కట్టుకున్నాను. మాకు యూట్యూబ్ ఛానల్ లేకపోయినా మామూలుగా వీడియోస్ తీసుకొని మెమరీ కింద ఉంటుందిగా. అప్పుడు మనం ఎలా ఉన్నది ఏంటి అనేసి అనిపించింది. అందుకని అప్పుడు చాలా బాగున్నాడు మా చిన్నోడు. ఇప్పుడు తింటే కొంచెం బాగుండు. అంటే అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా మా చిన్నోడిని కొంచెం అలా చేద్దామని ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నాను. కానీ మా చిన్నోడు అస్సలు తినట్లేదు. హెల్తీ ఫుడ్ నేను పెట్టాలని చెప్పేసి వాడి కోసం రకరకాలుగా ట్రై చేస్తున్నాను. ఆడికి నచ్చితే తింటున్నాడు. లేదంటే తీసుకొచ్చి మమ్మల్ని తినమంటున్నాడు. అసల అప్పుడులాగా ఇప్పుడు చేయగలనా అనిపిస్తుందనమాట. అప్పుడులా అంత బుజ్జిగున్నాడు. ఇప్పుడు అలా బుజ్జిగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. దాంట్లో సన్నగున్నాడు ఇప్పుడసలు ఇప్పుడు మా చిన్నోడిని చూసారంటే డైరెక్ట్‌గా అయ్య బాబోయ్! ఈ పిల్లోడేనా ఆ పిల్లోడు అని అంటారు. అంత బక్కగున్నాడు. చాలా చిక్కిపోయాడనమాట అసల. ఈ సమ్మర్ వచ్చాక ఇంకా మొత్తానికి చిక్కిపోయి పాడైపోయాడనమాట. ఇంకా వాడికి మామూలుగానే బద్ధకం ఎక్కువ కదా! జాయిగా పాకురుకుంటూ వచ్చాడు. వాడికి అప్పుడు ఎన్నో నెలంటే 5 మంత్స్ పూర్తయ్యి 6 డేస్ ఎంతో వచ్చాయన్నమాట. 5 డేసో, 6 డేసో వచ్చాయి. అలాగున్నవాడు. జాయిగా పాకురుకుంటూ వచ్చేవాడనమాట. ఇంక నేనేమో మా చిన్నోడు అంతా అన్నీ పట్టేసుకున్నాడు గదా! లాస్ట్‌లో బంగారం, కత్తి 2 ఒకేసారి పట్టుకున్నాడు. ఇంక అయిపోయింది కదా! అని చెప్పేసి పరమాన్నం అయితే ఇంక చిన్న చిన్నగా అంటే కొంచెం మెదిపి పెడుతున్నాము నోట్లోని. మళ్ళీ గొంతు పడుతుందేమో అని చెప్పేసి. వాడికి ఆ రోజే తెలిసింది మాకు. ఎందుకంటే స్వీట్ అస్సలు ఇష్టం లేదు. హాటే తింటాడని చెప్పేసి. ఎలాగో అన్నప్రసన్నం అయిపోయింది కదా! అని చెప్పేసి మా బావ తింటుంటే కొంచెం పచ్చడన్నం నోట్లో పెట్టాడనమాట. లైట్‌గా అంటే ఎక్కువ కాదు. జస్ట్ తగిలించాడు నోటికి. ఇంకా చాలా ఇష్టంగా చూపి ఇంకా పెట్టు అన్నాడు. తర్వాత మళ్ళీ అనేసి ఎదురుకొచ్చేవాడనమాట. అలాగుండేవాడు. ఇప్పటికి అంతే స్వీట్ తక్కువగా తింటాడు. అండ్ హాట్ మాత్రం ఏదైనా కర్రీ గాని, హాట్ గాని తింటాడు. ఏదైనా కారం కారంగా తినాలనే చూస్తాడు. స్వీట్ అస్సలు ఇష్టపడట్లేదు.
ఇంకా మా చిన్నోడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని జాయిగా పెడతా ఉన్నామనమాట. అంటే ఫస్ట్ టైమ్ కదా మా చిన్నోడికి పెట్టడం. ఫుల్ హ్యాపీ అనమాట. మా బావ, నేను ఇంక మా చిన్నోడికి అది పెట్టాలి, ఇది పెట్టాలని ఎక్స్‌పెక్ట్ చేసాము. కాకపోతే వాడు పెట్టిన కానించి 6 మంత్స్ పూర్తయిన కానించి సరింగా తినను కూడా తినలేదు. సెర్లాక్ పెట్టాము, పడలేదు, మోషన్స్ అయిపోయాయి. తర్వాత మా డాక్టర్‌కి చెప్తే వద్దన్నారు. తర్వాత హోమ్ మేడ్ సెర్లాక్ కూడా తయారు చేసాము. అది కూడా ఎందుకు తినలేదనమాట సరింగా. ఇంక తప్పక గేదె పాలు అవి తీసుకొచ్చి బిస్కెట్స్ అంటే మా డాక్టర్ అడిగే పెట్టాననమాట. సో, బిస్కెట్స్, గేదె పాలలో కలిపి పెట్టేదాన్ని. లేదంటే దోస గాని, ఉప్మా గాని వాడికి నచ్చినట్టే చేసి పెట్టేదాన్ని. అప్పుడు బానే తినేవాడు. వాకర్‌లో తిరిగి బయట ఆడుకుంటూ తినేవాడు. ఇంక అలాగా దిష్టి తగిలేసిందనమాట. బయట ఎవరికైనా సరే ఒక మాట చెప్తానండి. పిల్లలకి తినిపించేటప్పుడు అసలు బయటికి తీసుకెళ్ళి పెట్టకండి. పైకి బానే నవ్వుతూ అలాగ మాట్లాడుతా ఉంటారు. కానీ మనసులో మాత్రం తిట్టుకుంటా ఉంటారు కదా! బానే తింటున్నారు అది ఇది అని చెప్పేసి. సో, దిష్టయితే బాగా తగిలేసిందనమాట మా చిన్నోడికి. మా పక్కింటి ఆళ్ళు ఇలా చాలా భలేగున్నాడు, భలే తినేస్తున్నాడు ఇలాగ వెంటనే నోరు చేపేస్తున్నాడు అనేవారు. అంతే 7 మంత్స్ వచ్చేసరికి మా చిన్నోడు బాగా పాడైపోయాడనమాట. బాగా చిక్కిపోయాడనమాట. అసలు తినడమే మానేశాడు. ఇక్కడికొచ్చేసరికి వాళ్ళ నాన్నమ్మ గారైతే పెడుతున్నారు. చూడండి వాళ్ళ నాన్నమ్మ పెడుతుంటే ఎంత ఎక్సైట్‌మెంట్ అవుతున్నాడో. ఇంకా పెట్టు అన్నట్టు ఎక్కువ పెట్టు నానమ్మ అన్నట్టు చూస్తున్నాడనమాట. మేము అదే నవ్వుతున్నాము. వాళ్ళ నాన్నమ్మని ఎక్కువ పెట్టుమా అన్నట్టు చూస్తున్నాడని చెప్పేసి. నవ్వుతాడేమో అని ఎక్స్‌పెక్ట్ చేసాము. కానీ టీవీ పెట్టామనమాట. కృష్ణుడి సాంగ్ పెట్టాం. అదంటే బాగా ఇష్టం చిన్నప్పుడు మా చిన్నోడికి. అది కృష్ణుడి సాంగ్ పెట్టినాడు అలా చూస్తా ఉండిపోయాడు. సో, ఇదండి మా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న ఇంకో వీడియో అప్‌లోడ్ చేశాను అండ్ శుక్రవారం బ్లాగ్ అని చెప్పేసి. అది కూడా ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ లైక్ చేయండి. మా చిన్నోడి కోసం ఒకసారి లైక్ చేయండి. అండ్ గంట సింబల్ ఆన్‌లో పెట్టుకోండి. ఉంటానండి మరి బాయ్. మా చిన్నోడి కోసం ఒక లైక్ అండ్